అతడు ఒక చర్చ్ పాస్టర్, కానీ పేరుకే పాస్టర్. తెర వెనుక చాలా కథ నడిపించాడు. ఈ విశ్వం మొత్తానికి తానే ఓనర్ అని, తాను దేవుడు ఎంచుకున్న బిడ్డ అని ప్రకటించుకున్నాడు. ఈ ముసుగులో ఎన్నో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. చివరికి పాపం పడ్డింది. అతన్ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఏకంగా 2000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. హెలికాప్టర్లు, రాడార్లు ఉపయోగించి తన సామ్రాజ్యంలో భూమి లోపల దాగి ఉన్న ఆ పాస్టర్ ను హాలీవుడ్ రేంజ్ లో పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగేది, ఆ పాస్టర్ ఎవరు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్వయం ప్రకటిత దేవుళ్లుగా చలామణి అయ్యేవారిని మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. బాబాలు, పాస్టర్ల పేర్లతో తాము దేవుళ్లు పంపిన దూతలమని, తామే దేవుళ్ళమని ప్రజలను నమ్మించి అడ్డంగా దోచుకునే దొంగలు ఎంతో మంది బయటపడ్డారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ వారి నుంచి డబ్బులు దండుకుని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. భక్తి, దేవుడి ముసుగులో అక్రమ కార్యకలాపాలు సాగిస్తూనే ఉంటారు. డబ్బు, డ్రగ్స్, అమ్మాయిలు, ఆయుధాలు, ఉగ్రవాదులు, ఇలా చట్ట వ్యతిరేక పనుల్లో భారీగా డబ్బులు దండుకుంటూ ఉంటారు. ఇలాగే ఓ పాస్టర్ చేస్తున్న అరాచకాలను తట్టుకోలేని ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 2 వారాల పాటు అనేక రకాల ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్ లోని దావో నగరంలో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని అనేక అరాచకాలకు పాల్పడుతున్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విశ్వం మొత్తానికి తాను యజమాని అని, అంతేకాకుండా దేవుడు ఎంపిక చేసిన బిడ్డను అని ప్రకటించుకున్న అపోలో ఏకంగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ది కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరుతో 75 ఎకరాల్లో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఇందులో 75,000 సీట్ల కెపాసిటీ ఉన్న ఒక భారీ స్టేడియంతో పాటు ఓ ప్రార్థనా మందిరం, మరో 40 బిల్డింగ్లు ఉన్నాయి. ఇక అతడికి 70 లక్షల మంది భక్తులు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఫిలిప్పీన్స్ లో మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టోకు అపోలోకి క్విబోలాయ్ బాగా దగ్గర వ్యక్తి. అంతేకాకుండా రోడ్రిగో డ్యూటెరెక్టో ఆధ్యాత్మిక సలహాదారుడిగా కూడా ఈ అపోలో క్విబోలాయ్ పనిచేశారు. అయితే రోడ్రిగో ఫిలిప్స్ ను అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి అపోలోకు కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే 2021లో అపోలో క్విబోలాయ్ పై అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పలు అభియోగాలను మోపింది. చిన్నపిల్లలను సెక్స్ రాకెట్లోకి దింపడం, ప్రజలను మోసం చేయడం, భారీగా డబ్బులు స్మగ్లింగ్ చేయడం వంటి అనేక కేసులను అపోలో క్విబోలాయ్ పై మోపారు. ఫిలిప్పీన్స్ నుంచి అతను బాలికలు, మహిళలను అమెరికాకు తరలిస్తున్నట్టు అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FBI పేర్కొంది. అంతేకాకుండా చారిటీ రూపంలో డబ్బును అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించింది. తన వ్యక్తిగత మహిళా సహాయకురాళ్లతో అతడు లైంగిక వాంఛలను తీర్చుకున్నట్టు కూడా అపోలో క్విబోలాయ్ పై అనేక అభియోగాలు నమోదయ్యాయి. అపోలోపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాగైనా సరే అపోలో క్విబోలాయ్ ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ రంగంలోకి దిగింది. ఏకంగా 2 వారాల పాటు సాగిన హైడ్రామా అనంతరం సెప్టెంబర్ 8న అతన్ని అరెస్ట్ చేశారు. ది కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సామ్రాజ్యాన్ని దాదాపు 2000 మంది పోలీసులు ముట్టడించారు. అది తెలుసుకున్న అపోలో మద్దతుదారులు దాని చుట్టూ ఒక కవచంలో ఏర్పడి భద్రతా దళాలు లోపలికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే 2 వారాల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలోనే అపోలో క్విబోలాయ్ ఈ ప్రాంగణంలోని ఓ బంకర్ లో దాక్కున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ను తీసుకొచ్చి అతను భూమి లోపల ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే అపోలో నుంచి ప్రభుత్వానికి ఒక సమాచారం అందింది. తనంతట తానుగా లొంగిపోతానని తన లాయర్ ద్వారా అపోలో అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే తన అరెస్ట్ వెనుక దెయ్యం ఉందని అపోలో క్విబోలాయ్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం. ఇక ఎలాంటి ఘర్షణలు లేకుండా అపోలో లొంగిపోవడంతో పోలీసులు ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నారు.